ఐఫిల్ టవర్ వద్ద జరిగే ఫ్యాషన్ షోకి ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ను సెలెక్ట్ చేయగా మన దేశం నుండి శిల్పా రెడ్డి ఎంపికయ్యారు. ఇందుకోసం తను రూపొందించిన కాటన్ దుస్తులను ధరించి ఎంపీ కవిత, నటి మంచు లక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, శిల్పా రెడ్డి కాటన్ క్లాత్తో డిజైన్ చేసిన వస్త్రాలను ధరించానని, చాలా కంఫర్ట్గా ఉందని, ఇలా కాటన్తో దుస్తులను డిజైన్ చేయడం వల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలను కొంతవరకు నివారించవచ్చని అన్నారు. చేనేత అంటేనే మనందరికి కూడా తెలుసు, మనం గర్వపడతాం. అదేవిధంగా తెలంగాణలో, ఆంధ్రాలో, భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా మంచి మంచి చేనేత డిజైన్స్ ఉన్నాయి. ప్రత్యేకించి మన తెలంగాణలో అయితే అగ్గిపెట్టెలో పట్టేంత చీరను కూడా నేసినటువంటి అద్భుతమైన కళాకారులు ఉన్నారు. మరి ఆ కళాకారులకి డిమాండ్ లేక, అంటే మార్కెట్ లేక వస్త్రాలకి చాలా దగ్గరలో కళాకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితిని చక్కబెట్టడానికి మన దగ్గర దొరికేటటువంటి ఒక మల్కా అనేటటువంటి ఫ్యాబ్రిక్ని వాడి మరి వాళ్ళ శిల్పారెడ్డి గారు ఒక ప్యారిస్ షోలో దీన్ని డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ముందుగా శిల్పారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి ప్రయత్నాల ద్వారా డెఫినెట్గా ఈ ప్రోడక్ట్స్ అంటే మల్కా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటి చేనేత వస్త్రాలకు డిమాండ్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. నేను కాటన్ రెగ్యులర్గా వేసుకుంటాను, కాకపోతే శారీస్లో ఈజీ, కానీ కాటన్ ఇంకా ఏది వేసుకోవాలన్నా కూడా మనకి ఇప్పుడు ఉండేటటువంటి డైలీ వర్క్ ప్రెషర్లో, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, కాటన్ వేసుకొని పొద్దుంతా ఎట్లా ఉండాలో తెలియదు వాళ్ళకు, కానీ వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండే విధంగా, ఫ్యాషనబుల్గా ఉండే విధంగా తయారు చేస్తే డెఫినెట్గా కాటన్ కూడా డిమాండ్ వస్తుంది. సో ఆ దిశగా ప్రయత్నం జరగాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి డిజైనర్స్కి ఖచ్చితంగా మా ప్రోత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ. మంచు లక్ష్మి మాట్లాడుతూ, శిల్పా రెడ్డి కాటన్ క్లాత్తో డిజైన్ చేసిన యాక్సెసరీస్ చాలా బాగున్నాయని, ఈరోజు ఈ కార్యక్రమానికి తాను డిజైన్ చేసిన దుస్తులను ధరించానని అన్నారు. మల్కా హ్యాండ్లూమ్ మన హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో తయారుపడుతున్న ఒక వీవ్ ఇప్పుడు ప్యారిస్ వరకు వెళ్తుంది అంటే మనం చాలా గర్వించాల్సిన విషయం. బికాజ్ ఒక హ్యాండ్లూమ్ సస్టైనబుల్ మెటీరియల్ని శిల్పా రెడ్డి లాంటి డిజైనర్ షీ చోజ్ టు టేక్ కాటన్ టు ప్యారిస్ అండ్ దీనివల్ల ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో తనకి మంచి రికగ్నిషన్ పొందాలని, మన వీవర్స్ సస్టైనబిలిటీ ఇంకా ఉంటుంది అని, అండ్ బై ఎంకరేజింగ్ సచ్ ఎర్త్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ we live in a better world. I love cotton. It makes me very happy, very comfortable. Manam etu kuchuna wrinkle avukunda, especially these kind of clothes, and it's morning to evening wear. So I love Malka for that reason. Thank you. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు. అందులో నేను ఒక ప్రముఖ డిజైనర్గా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని, ముందు ఇంకా వెరైటీ డిజైన్స్తో మన ముందుకు వస్తానంటుంది శిల్పా రెడ్డి. అంటే యాక్చువల్లీ నాకు ఈమెయిల్స్ వచ్చాయండి కొన్ని, అండ్ ఐ థాట్ ఈమెయిల్స్ ఏదో మనీ గ్రాబింగ్ స్కీమో ఏదో ఉంటుంది అని ఐ డెంట్ రియలీ పే మచ్ అటెన్షన్. సో కానీ కొన్ని ఈమెయిల్స్ ఇంకా రావడంతోనే ద వే దే రోడ్ ద ఈమెయిల్ తెలిసింది ఏంటంటే దే కైండ్ ఆఫ్ నో అ లిటిల్ బిట్ అబౌట్ మై స్టైల్, మై సెన్సిబిలిటీ, అంటే ఏ సెన్సిబిలిటీతో నేను డిజైన్ చేస్తాను వాళ్ళకి ముందే తెలుసు. ఆ క్రైటీరియాలో నేను ఫిట్ అయ్యాను కాబట్టి వాళ్ళు ఈమెయిల్ చేస్తున్నట్టు అర్థమైంది. అప్పటికి నా అడ్రస్, నా ప్రొఫైల్, నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ అవన్నీ వాళ్ళు తెలిసి ఫాలో అయ్యి ఉన్నారు. సో ఐ థాట్ ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. I did my research, వాళ్ళు జెన్యూనా కాదా, వాళ్ళకి ట్రూ కాలర్ ఐడితోని వాళ్ళ నంబర్ రిజిస్టర్డ్, ఆల్ దట్ I did, because I was like, it's hard to believe, something suddenly comes and falls in your lap. It's hard to believe, and I fit the criteria, so it was wonderful. And ఇంకా ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా there's no looking back. And also responsibility అనేది పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ వెన్ దే సే యూఆర్ ద ఓన్లీ ఇండియన్ రిప్రజెంటింగ్ అనేసరికి ఇంకా టెన్షన్ అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఫీల్ అవుతాం. ఆఫ్టర్ దట్ ఐ చోజ్ మల్కా బికాజ్ ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఫ్రమ్ దిస్ ప్లేస్, అండ్ నా రీజన్ నుండి ఏదైనా తీసుకెళ్ళాలి అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కానీ అనుకున్నాను. అండ్ లక్కీలీ నేను చేసే డిజైన్స్ మల్కాతో చాలా బాగా కుదిరాయి, అండ్ యంగర్ జనరేషన్ కూడా చాలా అపీల్ అయ్యేటట్టు నేను గ్లోబలైజ్డ్ సిలబస్ని ఎంచుకొని చేశాను. అండ్ ఆల్రెడీ ప్యారిస్కి నా కలెక్షన్ వెళ్ళిపోయింది, అక్కడ వాళ్ళు చూసి కూడా చాలా ఆల్రెడీ వీ గాట్ ఈమెయిల్ సేయింగ్ ఫెంటాస్టిక్ కలెక్షన్, అండ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ వండర్ఫుల్,
న్యాచురలీ డైడ్ బట్ యట్ ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మోడర్న్ ఫీల్ అని చెప్పారు. మెనీ అండి, అంటే లాట్ ఆఫ్ ఇండియన్ స్టైల్స్ చేశాను, బట్ దిస్ టైమ్ యూ డూయింగ్ లాట్ ఆఫ్ వింటర్ జాకెట్స్, పవర్ షోల్డర్ జాకెట్స్, సంథింగ్ వెన్ యూ వేర్ యూ ఫీల్ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. సో విమెన్కి మరీ ఫెమినిన్ కాకుండా కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చే వర్క్ kind of clothes which has shoulder pads, collars, pockets. So these elements ni add chesi Malkaku oka kotta roopamni ichchanu.